రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యమని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయితే ప్రకాష్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదానికి పిలుపునిచ్చినట్లు తెలిపారు. గురువారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దేవాన్ ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయితే ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా గాంధీ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సిఆర్ నగర్ నుండి అంబేద్కర్ కూడలి వరకు పాదయాత్ర నిర్వహించారు. మన దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదని, అంబేద్కర్, గాంధీ, పూలే లాంటి గొప్ప వాళ్ళ ఆలోచనలతో కూడిన ఒక పవిత్ర గ్రంథమన్నారు. గాంధీ, అంబేద్కర్ ఆశయాలను, సిద్ధాంతాలను దేశంలో అమలు చేయవలసిన సమయం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏఐసిసి అధ్యక్షులు ఖార్గే గారు పిలుపు మేరకు మరియు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పిలుపు మేరకు మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మహేష్ అన్న గారి పిలుపు మేరకు ఇలా జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన్ ప్రోగ్రాం కింద ఇలా భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఇలా 3వ వార్డులో ఈ ప్రోగ్రాం జరుపుకుంటున్నాం. దీనికి సంబంధించి మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఇలా బీజేపీ ప్రభుత్వం ఇలా మన స్వతంత్రం తెచ్చినటువంటి స్వతంత్ర సమరయోధులను అసలు ఎక్కడ కూడా చెప్పకుండా, మరియు భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసే వారిని అమిత్ షా గారు పార్లమెంట్లో అనుచితమైన మాటలు మాట్లాడి ఇలా ఒక దళితుడైనటువంటి అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసిండు. అతనికి అసూయతోని అతన్ని చిన్న చూపుగా పార్లమెంట్లో మాట్లాడిన దానికోసం మేము కూడా మా జయశంకర్ భూపాలపల్లిలో అతన్ని సస్పెండ్ చేయాలి, బర్తరఫ్ చేయాలి అని కూడా మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. దాన్ని అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోపోగా అందుకోసమని ఇలా భారతదేశ వ్యాప్తంగా ఇలా జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన్ పేరిట ప్రతి గ్రామంలో ప్రతి వాడ లోపల మా కేడర్ అంతా పోయి ఖచ్చితంగా ఇలా బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను చెప్పుతూ మేము ఈరోజు ఇక్కడ 3వ వార్డులో చేస్తున్నాం. అంటే బాపూజీ గారు స్వతంత్ర ఉద్యమంలో పనిచేసి చాలామంది ఇలా నెహ్రూ గారు మరియు పండిత్ నెహ్రూ గారు, గాంధీ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చాలామంది స్వతంత్రంలో చనిపోతే వాళ్ళ పేర్లను కానీ ఎక్కడ కానీ ఇలా మన బావిపరలో తెలియకుండా పోతుంది. స్వతంత్రం ఇచ్చింది ఎవరంటే ఇలా మన బాపూజీ కానీ అంబేద్కర్ కానీ వీళ్ళ పేర్లు తెలియకుండా ఇలా భారత రాజ్యాంగాన్ని ప్రశ్నించినటువంటి అంబేద్కర్ గారు పేరు తెలియకుండా చేస్తూ ఉన్నది మతతత్వమైన బీజేపీ పార్టీ. కనుక మేము కాంగ్రెస్ క్యాడర్ అంతా ఇలా ప్రతి వాడ పోయి ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం.